ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది, స్థితిగతుల్ని మారుస్తుంది. చాలామంది పాటలు పాడడానికి ఆసక్తి చూపుతారు, సంఘంలో కొందరు వంటలు వండడానికి ఆసక్తి చూపుతారు, మరి కొందరు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలా రకరకాలుగా గుంపులు ఉంటాయి. కానీ ప్రార్థించే గుంపు చాలా తక్కువగా ఉంటారు. కానీ వారిని బట్టే పరిచర్య జరుగుతూ ఉంటుంది, వారిని బట్టే ప్రపంచం కదులుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశేషమైన కూడికలో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు చేత ప్రేరేపింపబడి నిలబడ్డానండి. తమ్ముడు సరిగ్గా 6 గంటలంటే 6 గంటలకే ముగించాలి అని అన్నారు కనుక 6 గంటలంటే 3 గంటలకు ముగించాలి. నేను 3 గంటల వరకు చెప్పను, కానీ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాట. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాట. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనం కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో నడిచెళ్దామా, పరిగెద్దామా? ఓపికతో పరిగెడదాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ప్రేమను గురించి ఒక అధ్యాయం రాశాడు ఒక పత్రికలో. ఎవరు చెప్తారన్నమాట? ఎక్కడుందో ఎవరు చెప్తారు? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం. విశ్వాసం గురించి ఒక అధ్యాయం రాశాడు. అదెక్కడ? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం అంతా విశ్వాసమే. ఐక్యతను గురించి ఒక అధ్యాయం రాశాడు. ఎక్కడ? ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం. విధేయత గురించి మరొక అధ్యాయం రాశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. అసలు పౌలు పత్రికల్ని మనం జాగ్రత్తగా పరీక్షిస్తే ఏది కొరత లేకుండా సంఘానికి ఎప్పుడు ఏది కావాలో అన్నిటినీ బోధిస్తూ వచ్చాడు. పౌలు బోధలు సంఘానికి వెన్నెముక లాంటివి. ఒక వ్యక్తి నిలబడడానికి వెన్నెముక ఎంత అవసరమో, ఒక ఇల్లు నిలబడడానికి పునాది ఎంత అవసరమో, ఒక ఆత్మీయుడు విశ్వాసంలో నిలబడడానికి పౌలు పత్రికలు ఎంతో దోహదపడుతున్నాయి. పౌలు గారు ఈ హెబ్రీ పత్రిక రాస్తూ హెబ్రీ పత్రికలో చాలా విషయాలు గ్రంథస్థం చేశాడు. ఈ 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. ఎలా ఆవరించారంటే, సాక్షి సమూహం అంటే గుంపు అని అర్థం. సమూహం అంటే గుంపు. సాక్షి సమూహం అంటే సాక్షుల గుంపు. ఈ సాక్షుల గుంపు అంట ఎలా ఉన్నారంటే మేఘాలలాగా ఉన్నారట. మామూలుగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పోల్చి చెప్తుంటాం. ధైర్యంగా పనిచేస్తున్నాడు అనుకోండి అబ్బాయి, అడు సింహం అంటాడు అంటారు. అదే పిరికితనంగా పనిచేస్తున్నాడు అనుకోండి, ఆడు పిల్లి అంటాడు అంటారు. అదే దొంగతనంగా పనిచేస్తున్నాడు అనుకోండి, ఎట్లా ఏమంటారు? నక్కలాంటాడు అంటారు. జిత్తులు మరి నక్కలాంటాడు అంటారు. అదే ఏం పని చేయకుండా కూర్చున్నాడు అనుకోండి, ఏమంటారు?
పంది లాంటాడు అంటాడు. కరెక్ట్ టయానికి తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పోల్చుతూ ఉంటాం మనం. యేసయ్య కూడా తన బిడ్డలమైన మనల్ని ఆయన కూడా పోల్చుతూ ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదట్లో ఇంత గొప్ప సాక్షి సమూహం వాళ్ళని ఎలా పోల్చాడు? మేఘాలకి పోల్చాడు. దేనికి పోల్చాడండి? చెప్పండి. మేఘం అనండి. బేగం కాదు. నూర్జహాను బేగము, బేగం సాహిబా అట్లా కాదు. మేఘం. చెప్పండి. అంటే విశ్వాసులని, తన బిడ్డల్ని జయించిన వారిని మేఘాలు అన్నాడు. నాకు ఈ మాట ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి దేవుడు సాక్షులను మేఘాలకి పోల్చాడు? ఎవరు సాక్షులు? ఆ 11వ అధ్యాయంలో ఆ మొదటి వచనం చదవండి, 2వ వచనం నుంచి స్టార్ట్ చేయండి. పొందిరి ఇన్ని మాటలు చెప్పి ఇక ఏమని స్టార్ట్ చేస్తారు చూడండి. హేబేలు. ఇప్పుడు నాకు చెప్పకండి, మొత్తం చదవకండి. అక్కడ ఒక్కొక్క పేరు ఒక్కొక్కరు చెప్పండి. హేబేలు అనగానే మీరు హేబేలు అనాలి. ఇంకొకరు ఏమంటారు? కయ్యూను. మీరేమంటారు? కయ్యూను అంటారు. తర్వాత నెక్స్ట్ ఎవరు? అబ్రాము. నెక్స్ట్ హానోకు. నెక్స్ట్ అంటే వరుసగా చెప్పాలి. మీరు మనసులో ఉన్నట్టు చెప్తున్నట్టున్నారు. ఇస్సాకు, సంసోను, బారాకు, యెఫ్తా. ఇక్కడ ఆ పాత నిబంధనలో ఉన్న భక్తులందరి పేర్లు చెప్పి ఇక అక్కడ 11వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇంకా ఏం చెప్తాము? వాళ్ళంతా ఎలా ఉన్నారంటే మేఘాల్లాగా ఉన్నారు అని ఆ భక్తులని మేఘాలకు పోల్చాడు. ఇంకా ఏమంటున్నారు తెలుసా? వారు సాక్షులు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఎలా బతకమన్నాడు? ఎలా బతకమన్నాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటూ ఈ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు నాకు సాక్షులై ఉండండి. అంటే పాత నిబంధనలో ఉన్నవారు సాక్షులే, కొత్త నిబంధనలో ఉన్న మనం కూడా. అంటే సాక్షులు ఏం చెప్తారు? ఏది పడితే అది చెప్తుంటారు కదా. ఏది విన్నారో, ఏది చూశారో, ఏది తాకారో, ఏది అనుభవించారో అది చెప్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. పంచదార అనేది ఇక్కడ చక్కెర అంటారా? చక్కెర తిన్నారా? ఎలా ఉంటుంది? బెల్లం తిన్నారా? ఎలా ఉంటుంది? జాంగిరి తిన్నారా? జాంగిరి లేదా? సరే. ఇంకోటి గులాబ్ జామున్ తిన్నారా? ఎలా ఉంటుంది? అరే, ఇంకో స్వీట్ పేరు చెప్పు. మైసూర్ పాక్ తిన్నారా? ఎలా ఉంటుంది? మీరు ఎంత మోసగాళ్ళు! ఏదడిగినా తీయగా 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 అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, అన్ని తీపులు ఒకటేనా? చెప్పు నాన్న, బెల్లం ఎట్లుంటుంది చెప్పు? తీయగా ఉంటుంది. అమ్మ, పంచదార ఎలాగుంటుంది? ఈ 2 తీపులు ఒకటేనా? చెప్పండి, విడదీసి చెప్పండి, ఎట్లుంటుంది చెప్పండి. అర్థమైందా మీకు? ఇది మాటలతో చెప్పేది కాదు. ఇది ఎలా ఉంటుందో షాంపూలు ఇవ్వాల. షాపులో ఏమి చేస్తారు? సరే, ఎలా ఉంది సార్? ఇది తీసుకో, నోట్లో పెట్టుకో. ఈ పకోడా ఎలా ఉంది? నోట్లో పెట్టుకో. ఇది ఎట్లా ఉంది? తీసుకో. అంటే షాంపూలుగా కొన్ని ఇస్తే దాన్ని మనం తింటే అప్పుడు ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. దాన్ని మాటలతో చెప్పేది కాదు. అందుకని కీర్తనాకారుడు, భక్తుడైనటువంటి దావీదు కూడా రుచి చూచి ఎరుగి తిని యెహోవా అంటే దేవుణ్ణి తెలుసుకోవడం అంటే వినడమే కాదు, ఎవరికి వారు అనుభవిస్తేనే దేవుని గురించి తెలుస్తుంది.
ఊరికే వినడం, ఊరికే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒక చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తడం, చేతులు దించమంటే చేతులు దించడం, దాంట్లో టేస్ట్ ఉండదు. అది ఎవరికి వారు అనుభవించగలిగితే దానిలోని మాధుర్యత ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. ఆ అనుభవం కోసమే ఈ ప్రార్థనలు, ఆ టేస్ట్ చేయడానికే ఈ ప్రార్థనలు. ప్రియులారా, వారంతా ఎలా ఉన్నారంట? మేఘాలు లాగున్నారు. మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మనం కూడా మేఘాలే. నాకు అనిపించింది, దేవుడు మేఘాలకి ఎందుకు పోల్చాడు? మేఘాలు ఎక్కడుంటాయి? ఆకాశం అంటే యెషయా ప్రవక్త అంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఇప్పుడు చెప్పండి, మేఘాలు ఎక్కడుంటాయి? నా కాళ్ళ దగ్గర ఉంటాయి అంటాడా? లేదండి. ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క విశ్వాసి సింహాసనం దగ్గర ఉండేటట్టుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం కింద నుండే వాళ్ళం కాదు, పై నుండే వాళ్ళం. గట్టిగా చెప్పండి. మనల్ని దేవుడు ఉన్నత సింహాసనం దగ్గర ఉంచడానికి పిలుచుకున్నాడు. చాలా మంది కింద ఉండడానికి ఆలోచిస్తారు. దేవుడు మాత్రం, మీరు మేఘాలని ఎవరో తీసుకెళ్లి పైన పెట్టరు, దేవుడే వాటిని పైకి తీసుకుంటాడు. నిన్ను ఏ రాజకీయ నాయకుడు పైకి తీసుకురాడు, ఏ ధనం ఉన్నవాడు పైకి తీసుకురాడు, ఏ జ్ఞానం ఉన్నవాడు పైకి తీసుకురాడు. దేవుడే నిన్ను పైకి తీసుకొస్తాడు, అంతే. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేది ఎవరంటే దేవుడే. మనుషుల ద్వారా మనం పైకి రాలేదు, మనుషుల ద్వారా పిలవబడలేదు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనం పైకి వస్తాం. అయితే ఈ మేఘాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు మేఘం అనే సందేశం విందాం. ఎందుకంటే బయట ఎట్లున్నాయి, అట్లాగే మనం కూడా మేఘాలు అనే సందేశం విందాం. చదవండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనం. బాగా జాగ్రత్తగా వినాలి. 33:26, 33:26. ఆయన నీకు సహాయం చేయుటకు యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. యెషూరూన్, దేవుని పోలిన వాడు ఎవరు లేరు. ఆయన నీకు సహాయము చేయుటకు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే దేవుడు. దేవుడు సహాయం చేయడానికి ఎలా వస్తున్నాడంట? ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును. ఆకాశ వాహనుడై వచ్చును. ఆకాశ వాహనుడై వస్తాడు, మహోన్నతుడై మేఘవాహకుడగును. ఆకాశ వాహనం అంటే ఏది? ఆకాశ వాహనం అంటే ఏది? మేఘం. అక్కడ రాస్తుంది, యెషూరును, దేవుడు నీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? ఆకాశ వాహనం ఎక్కి వస్తాడు. ఆకాశ వాహనం అంటే ఏది? మనకు అర్థం కాదని మేఘాల మీద యేసయ్య వస్తాడు. ఎందుకు వస్తాడు? సహాయం చేయడానికి వస్తాడు. అంటే యేసయ్య వాహనం ఎవరు? మేఘాలంటే ఎవరు? మనమే అనకండి, నేనే అనండి. అంటే భూమి మీద ఒకరికి సహాయం చేయాలంటే దేవుడు ఎవరిని ఏమెక్కొస్తాడు? నన్ను వాడుకుంటాడు. నేను లేకపోతే ఈ పోతలశెట్టిపల్లికి సహాయం లేదు, మీరు లేకపోతే మీ ప్రాంతానికి సహాయం లేదు, అబ్రహాము లేకపోతే సొదొమ గొమొర్రాలో ఉన్న లోతుకి సహాయం లేదు. మనం లేకపోతే పరిపూర్ణులు కాలేమని అక్కడ ఆ 11వ అధ్యాయం ఆఖరి వచనంలో మనము లేకుండా సంపూర్ణులు కాలేరు అని అన్నారు. అంత మేఘాలున్నా మనం లేకపోతే లేదండి. చూడండి, ఎందుకని దేవుడు మనల్ని మేఘాలుగా చేసుకొని మేఘ వాహనుడుగా మనలోనికి వచ్చి మన ద్వారా ఘనకార్యాలు చేస్తున్నాడంట. అయితే నాకు అనిపించింది, అసలు మనం మేఘాల్లాగా ఉన్నామా లేదా? మేఘాలు ఏ రంగులో ఉంటాయి? మీ ఊర్లో ఏ రంగులో ఉంటాయి? మా ఊర్లో ఏ రంగులో ఉంటాయి? మీ కళ్ళలో ఏ రంగులో ఉంటాయి? మీ ఆర్ట్లో ఏ రంగులో ఉంటాయి? అసలు బొమ్మ వేసినా, కలగన్నా, నిద్రలో ఉన్నైనా, ఎక్కడైనా మేఘాలు ఎప్పుడు కూడా
చల్లగా ఉంటాయి. అంటే దానిలోని అర్థమే మనకు తెలుస్తుంది. దేవుడు ఒక క్రైస్తవుని పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధంగా ఉండగలిగిన వానికి వాహనంగా, పరిశుద్ధంగా ఉన్న వ్యక్తిని వాహనంగా మార్చుకొని వస్తాడు. నాకు అనిపించింది, దేవా దేవా మేము లేకుండా నువ్వు సేవ చేయొచ్చు కదా అని. నాకు అట్లా క్వశ్చన్ వేయాలనిపించింది దేవునికి. మేము లేకుండా సేవ చేయొచ్చు కదా అని. నిజంగా చెప్పాలంటే మనం లేకుండా దేవుడు సేవ చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? కానీ చేస్తే సైతాన్ కూడా ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఒక రకంగా చెప్పాలంటే ఎవరు మీది? పోతుంది సెట్. అమ్మ మీదెవరు? ఏదో ఒక వేరే ఊరు లేదా ఇక్కడ? వాళ్ళకి ఈ ఊరోళ్ళకి ఆ ఊరోళ్ళకి పోటీలు జరుగుతున్నాయి. ఏం పోటీలు? ఫుట్బాల్ గేమ్స్ ఆడదు. ఫుట్బాల్ కాకపోతే కరాటే అనుకున్నాం. ఊరికే కరాటే గేమ్స్, కరాటే పోటీలు జరుగుతున్నాయి. ఆ ఊరోళ్ళు అమ్మాయిని నిలబెట్టారు, ఈ ఊరోళ్ళు ఈ అమ్మాయిని నిలబెట్టారు. ఈ అమ్మాయిని నిలబెట్టారు. నిలబెట్టు వాళ్ళ సార్ ఇద్దరు నిలబెట్టారు. ఆ ఊరోళ్ళు ఎవరు నిలబెట్టారు? ఈ ఊరోళ్ళు ఈ అమ్మాయిని నిలబెట్టారు. ఇప్పుడు వీళ్ళకి కరాటేకి సొంతంగా వస్తుందా రాదా? సొంతంగా వచ్చేది కరాటే కాదు, ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దాన్ని కరాటే అంటారా? ఒక పోటీ ఉండాలంటే వీళ్ళకి ఒక కోచ్ ఉండాలి. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ కోచ్ ఎవరంటే ఇదిగో పాస్టర్ గారు చూడండి, మామూలుగా ఉన్నాడా? ఆయన కోచ్. వీళ్ళ కోచ్ ఎవరంటే ఈ పాస్టర్ గారు. మరి వీళ్ళిద్దరు ఎట్లా మామూలుగా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళ నైపుణ్యత అంతా ఎవరికి ఇస్తారు? వీళ్ళకి ఆలోచన చెప్తూ ఉంటారు. కాలు ఇట్లు పెట్టాడు ఆయన అంటాడు, తలకైతే ఎట్లా అంటే ఇక ఒక్కొక్కటి. ఇప్పుడు వీళ్ళు వాడితో పోట్లాడాలంటే, ఆమెతో పోట్లాడాలంటే ఎవరు మాట వినాలి? 1000 మంది ఇక్కడ ఉండొచ్చు, కానీ ఎవరు మాట వినాలి? ఒకే ఒకరి మాట, వాళ్ళని నడిపిస్తున్న కోచ్ మాట. నిజంగా చెప్పాలంటే సాతానుగాడు కూడా కొందరిని ఏర్పరచుకొని వాళ్ళకు కోచింగ్ ఇస్తున్నాడు. మనల్ని ఏర్పరచుకొని దేవుడు మనకు కోచింగ్ ఇస్తున్నాడు. అయితే ఆ రోజు ఈ అమ్మాయికి జ్వరం వచ్చిందా? వచ్చింది. ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది. రేపటి రోజున ఏదది పోటీ ఉంది. ఇప్పుడు ఈ పాస్టర్ గారు, ఈ కోచ్ ఏం చేస్తాడు? ఆ అమ్మాయిని, అమ్మా జ్వరం వచ్చిందని ఆగిపోద్దామా? జలుబు వచ్చిందని ఆగిపోద్దామా? నా పేరు నిలబెట్టాలమ్మా. ఈ అమ్మాయి ఉంటుంది, నాకు ఫైటింగ్ చేసేకు రాదు, నువ్వే చెయ్యానంటే. ఒకవేళ ఈయనే గనక ఈ అమ్మాయితో ఫైటింగ్ చేస్తే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు మీరంటారు, దేవుడా సైతాన్తో ఫైటింగ్ చేయి. ఓరే పిచ్చి మొహం, నేను నీ కోచును రా బాబు, నేను నీ ఫైట్ చేసేవాడిని కాదు. నీకు ఒకవేళ బలహీనుడైనప్పుడు నా వైపు చూడు, నేను నీకు వెలుగునిస్తా, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు శక్తినిస్తా, నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తా. అంతేగాని నేను మాత్రం ఫైటింగ్ ఎప్పుడు చేయను. ఈ ప్రార్థన ఎందుకో తెలుసా? సైతాన్తో పోరాడడానికి శక్తిని పొందుకోవడానికి. ఇక్కడ కొంతమంది ఇట్లున్నారు అనుకోండి, వాళ్ళకి శక్తి వస్తుందా? సైతాన్ గారు వాళ్ళని చూసి రామా ప్రార్థన అనగానే ఆ శక్తి పొందుకునేవాడు ఒక యుద్ధ వీరుడు. యుద్ధం నేర్చుకోవడానికి కుడి ఎడమ ముందు వెనక ఏమి పట్టించుకోడు, ఆయన పని మీదే కేంద్రీకరిస్తాడు. ఈ 6 గంటలు మనం ప్రార్థన మీదే. ఇది దేవుడు మనకిచ్చిన. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, మేఘవాహనుడై ఎందుకు వస్తున్నాడంటే, మేఘం అంటే మనల్ని వాడుకోకుండా ఎవరికి సహాయం చేయడు. ఒకవేళ డైరెక్ట్గా సహాయం చేస్తే సైతాన్ కూడా ఒప్పుకోడు. నువ్వు వాడిని కంచేసావు కాబట్టి బాగున్నాడు, కంచె తీసి చూద్దాం అంటాడు. లేదురా బాబు, నేను వాడిని వదిలేసినా కూడా వాడు నాకు భక్తి చేస్తూనే ఉంటాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం మొత్తానికి ఎవరమే? మేఘమక్క అని పిలవండి ఆమెని, పక్కన ఆమెని. ఈయన మేఘమన్న అని పిలవండి. నీ మొహను మేఘంలాగా ఉన్నవా?
మేఘం పాస్టర్ అమ్మ అంటే అది పేరు మీకు విచిత్రంగా కనిపించు, కానీ మనం దేవుని వాహనాలం. దేవుడు మనలో ఉండి బలమైన కార్యాలు చేస్తాడు. ఈ 6 గంటల ప్రార్థన తర్వాత మీ సేవలో, మీ కుటుంబంలో, మీ విశ్వాస జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. దేవుడు ఒక దీవెనకరంగా నడిపిస్తాడు. మీరు వెళ్ళిన ప్రతి చోట ఘనకార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియులారా, మనము మేఘాలం అయితే మన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని 16వ అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకోండి. ఎక్కువ రెఫరెన్స్లు లేకుండా మీరు వింటూ ఉండండి. ఆ 14వ అధ్యాయంలో ఏం జరిగింది ఎవరు చెప్తారు? చూడకుండా చెప్పాలి. 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 13వ అధ్యాయం అయిపోయి 14లోకి వచ్చినారంటారు. 14వ అధ్యాయంలో ఏం జరిగింది? అందరూ సింపుల్గా చెప్పాలి. ఏం జరిగిందంటే 14వ అధ్యాయంలో వారు సముద్రం వరకు వస్తారు. సముద్రం వరకు వచ్చి సముద్రాన్ని చూసి కలవరపడతా ఉంటారు. కలవరపడినప్పుడు మోసే మీరు కలవరపడకండి అని వాళ్ళని అంటున్నాడు. వాళ్ళేమో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాం, మేము వెనక్కి వెళ్తామంటారు. లేదు లేదు లేదు, ఊరక నిలుచుండి చూడండి. యెహోవా నేడు కలగజేయు రక్షణని ఊరక నిలుచుని చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఐగుప్తులు ఇక ఎన్నడూ చూడరు మీరు. అంటే మీకు కళ్ళు పోతాయని కాదు, వాళ్ళు అసలు కనుమరిగైపోతారు, చచ్చిపోతారని. అలా చెప్పినప్పుడు వారు మౌనంగా ఉంటారు. ఆ తర్వాత ఆ సముద్రం పాయలవడం, వీరు ఆరిన నేలలో నడిచి వెళ్ళడం, అద్భుతంగా వారు సముద్రం దాటడం, వారిని అనుసరించి ఐగుప్తీయులు కూడా మెంటలోళ్ళు, వాళ్ళు కూడా మనం కూడా వెళ్ళిపోదాంలే అనుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ప్రాపర్ ఆర్డర్ ప్రకారం, ఒక క్రమం లేకుండా లోపలికి వచ్చినోడిని దేవుడు ఎంటర్ చేస్తాడా? ఆడు ఎవడో వచ్చాడు, అయ్యారా బాబు ఇక్కడ కూర్చున్నావు ఏంటంటే, ఏం లేదు పెళ్ళికి రమ్మన్నారు నేను వచ్చానని. మరి వస్త్రం ఏది? పెళ్ళికి వచ్చావు సరే, వస్త్రం ఏది? ఏంటారు బాబు లోపలికి వచ్చావు, పరీక్ష రాయడం, హాల్ టికెట్ ఏది? లేదు దేవుని, మరి బాప్తిసం ఏది? లేదు నేను పరిశుద్ధాత్మ నడిపింపేది? లేదు నాకు పట్టా ఉంది సరే, నువ్వు అసలు దేవుని చేత నిర్ణయింపబడిన వ్యక్తిమైనా కాదా? మనకు ఒక నిర్ణయం ఉండదా లేదా? ఏదో సేవ అంటే, లేకపోతే ఏదో భక్తి అంటే, అక్క మన ఊళ్ళో తెల్లచీరలు ఎక్కడ దొరుకుతాయి? పలానోళ్ళు దొరుకుతాయి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తారంట కదా. ఇక 2 కొనుక్కొని రోజు వారం ముసిగి వేసుకొని 2 చేతులు తీసుకొని ఫ్యాన్ తిరిగినట్టుగా చేతులు ఇటు తిప్పి, ఫ్యాన్ తిప్పుతుంది కదా చేతులు తిప్పేస్తే ఆ పక్కన ఉన్న ముఖం పటపట పగిలి అట్లా తిప్పుతూ ఉంటే అందరూ అమ్మో ఎంత భక్తి. దేవుడు అంటాడు, నీ వేసుతారు నాపమ్మ, నీకు అసలు పక్కన వాళ్ళని ప్రేమించే మనసు లేదు. కన్న బిడ్డ ఆకలితో ఉంటే టయానికి అన్నం పెట్టలేని తల్లివి నువ్వు. నీ భర్త అలసి సొలసి ఇంటికి వస్తే భర్తని ప్రేమగా పలకరించే మనసు నీకు లేదు. నువ్వేం భక్తి చేస్తావు? నువ్వేం యథార్థంగా నిలబడతావు? నీదంతా హిపోక్రసీ, నీదంతా వేషధారణ అని దేవుడు అంటాడు. మేము కాదు అనేది. మరి నన్ను ఈ పాస్టర్ చూడు ఎట్లా అంటున్నాడు అనుకున్నాడు. నేను అన్నాను అస్సలు. ఎవరనేది? వేషధారులారా అంటాడు. చూడండి, ఆ సముద్రంలోనికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడు, వెళ్ళారు. వీళ్ళు ఏమి లేకుండా, టికెట్ లేకుండా, హాల్ టికెట్ లేకుండా, ఏమి లేకుండా వెళ్ళినట్టుగా సముద్రం మధ్యలోకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారా? ఎందుకు రాలేదు? ఏం లేదు వాళ్ళకి. ఒకవేళ ఇక్కడ కూర్చొని పెద్ద ముసుగులో పెద్ద బైబిల్ అన్నీ ఉన్నాయి, బాప్తిసం లేకపోతే మీరు అనుకున్నారు కాక మేము పరలోకానికి వెళ్ళిపోతాం, పొర్రపాటున వెళ్ళరు. బాప్తిసం లేకపోతే, యేసు ప్రభు రక్తంలో కడబడకపోతే మీకు పరలోకం లేదు. మరి ఆమెన్ అంటున్నారు. ఎంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు ఇక్కడ? సిగ్గు. పెళ్ళైన తర్వాత మీ ఆయన పేరు ఏం పేరు? అట్లా సిగ్గుపడినట్టుగా బాప్తిజం ఎంతమంది తీసుకోలేదు తల్లి? 1 2 3 4 5 6 7. అబ్బా, వీళ్ళు రథాలు వేసుకొని వచ్చినారు. ఎక్కడికి? పౌలు గారు అనలేదా ఒక్క నీళ్ళల్లో నుంచి అది బాప్తిసం అన్నాడు. కానీ వాళ్ళు అక్కడ వరకు వచ్చారు, కానీ ఎందుకు ముందుకు రాలేకపోయారంటే వాళ్ళు బాప్తిసంలో ఒక తీర్మానం లేదు కనుక వాళ్ళు ముందుకు రాలేకపోయారు. తల్లులారా,
ఈ 6 గంటలు ప్రార్థన పెడుతున్నారు, తర్వాత 12 గంటలు పెట్టచ్చు, తర్వాత 24 గంటలు పెట్టచ్చు. ప్రార్థనలకు మీరు వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తారనుకోకండి. మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. రేపు నీది కాదు, ఏ కరోనా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మనం చచ్చిపోతామో తెలియదు. ప్రాణం ఉన్నప్పుడే, దేవుని పిలుపు మనకు ఉన్నప్పుడే, మనకు వాక్యం వినబడుతున్నప్పుడే క్రియలను మార్చుకొని దేవుని సన్నిధిలో సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిద్దాం. ఆమేన్. ఇలా చచ్చిపోతే అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రం దాటారు. ఇక వాళ్ళందరూ చనిపోయేసరికి ఇశ్రాయేలీలు పాటలు పాడారండి. ఆ 14వ అధ్యాయంలో ఆ మిరియాము అక్క భలే పాట, సూపర్ పాట. అహరోను, మిరియాము, అక్కడ ఉన్న వాళ్ళంతా పాటలు పాడారు. పాటలు పాడిన తర్వాత పాటలు పాడిన తర్వాత ఏం తాగుతారు? అలసిపోయిన తర్వాత ఏం తాగుతారండి? ఏం తాగుతారంటే ఏంటో వాళ్ళకు కూడా దాహం వేసింది. ఈ నిర్గమకాండాన్ని ఇలా చెప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 14వ అధ్యాయంలో నడిచారు, 15వ అధ్యాయంలో నీళ్ళు తాగారు, దాహం వేసింది. అక్కడ నీళ్ళు దాహం వేసింది కానీ నీళ్ళు లేవు. అప్పటి వరకు పాటలు పాడి నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లుంటుంది? ఏం పాటలు, పెద్ద నీళ్ళు కూడా ఇవ్వకుండా పాటలు అని అక్కడ మోసే కూడా వాళ్ళకు నీళ్ళు లేకపోయేసరికి వాళ్ళు నీళ్ళ దగ్గరికి నీళ్ళు లేవు ఇక్కడ అని సణుగుతున్నారు, గొణుగుతున్నారు. నీళ్ళు లేవు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఇక తర్వాత బాగా నడిచారు, ఆకలేస్తుంది, ఆహారం లేదు, ఎట్లా చేయాలి ఏంటి? చదవండి. ఇప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయంలోకి రండి. 14లో బాగా పాటలు పాడారు, 15వ అధ్యాయంలో బాగానే, అక్కడ కూడా కొంచెం బాగానే పాటలు పాడారు. అక్కడ అద్భుతం జరిగింది. 16వ అధ్యాయంలో 9వ వచనానికి రండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 16వ అధ్యాయంలో, ఇక నేను షార్ట్ కట్లో చెప్పాలంటే, ఇజ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడ నడిచారు? 14లో బాగా నడిచారు. 2వ వచనం చదవండి. ఓకే. 14లో ఏం చేశారు? పాడాను. 16లో ఇప్పుడు ఉదయం 9 గంటలకి మీరు ఏం చేశారు? 6 గంటలకి, 3 గంటలకి, ఇదేంటి బాబు? 9 గంటలకు పాడాను, 6 గంటలకు చర్చిలో, ఏ చర్చికి వెళ్ళినా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పాడాను, తర్వాత లేట్ అయితే పాడేటప్పుడు బాగానే ఉంటుంది, సనిగేటప్పుడు దేవుడు కోపం. వీళ్ళు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఇక మోసే అహరోను మీద వ్యతిరేకంగా లేస్తున్నారు. ఇదేంటారా గొడవ బాబు? ఇంత అద్భుతంగా పరిచర్య జరిగితే ఇప్పుడు సనుగుతున్నారు ఏంటి అని అనుకుడు. ఇక వీళ్ళు లేచి నీళ్లు లేవని, ఆహారం సరిగ్గా లేదని, ఏదేదో మొత్తానికి రాళ్ళు రువి మోసేని చంపుదామా అన్నట్టుగా మారిపోయారు. పెద్ద భేదం. ఇప్పుడు ఆ సమాజంలో నాయకుడికి ప్రజలకి ఏం కలిగింది? భేదం. చెప్పండి, ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎంటైర్ భారతదేశంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? నాయకులకి ప్రజలకి భేదాలు ఉన్నాయా లేవా? మాకైతే మీరు అనుకుంటారు ఆంధ్రాలో మీ జగనన్న ఎంత మంచోడు అన్న, తాగే వాళ్ళకి సారాయి కొట్లు పెట్టాడు, తినే వాళ్ళకి బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు, స్కూల్కి వెళ్తే ఫీజులు ఫ్రీ ఇస్తున్నాడు, అన్నీ ఫ్రీ. అందరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా సోమరులు అయిపోతున్నారు అని కొందరు అంటున్నారు. ఇక ఎన్ని సనుగులు, ఎన్ని గొనుగులు, అవన్నీ ఇంక చెప్పలేములేండి. అయితే ప్రియులారా, ఇప్పుడు నాయకుడికి ప్రజలకి భేదం. ఇప్పుడు దీన్ని సెట్ చేసేది ఎవరు సెట్ చేస్తారు? మీరు సెట్ చేస్తారా అన్న? మీరు సెట్ చేస్తారా? 16:10 చదవండి. 16:10 వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అరణ్యం వైపు వాళ్ళు చూస్తున్నారంట. అప్పుడు యెహోవా మహిమ
ఏ మేఘం? ఏ మేఘం? ఏ మేఘం? ఈ మేఘమనండి. ఏ మేఘం? ఏ మేఘం? అంటే అక్కడ నాయకుడికి ప్రజలకి మధ్యన భేదాలు జరుగుతున్నాయి. వాళ్ళంతా దేవుని బిడ్డలే, వాళ్ళంతా దేవుని బిడ్డలే. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఘర్షణ వస్తే ఇప్పుడు ఎవరికి కావాలి దేశానికి అంటే డబ్బున్నవాడు కాదు, దేవుని మహిమతో నింపబడిన మేఘాలు కావాలి. ఇప్పుడు దేవుని మహిమ నింపబడిన మేఘాలు కావాలి. ఇప్పుడు అక్కడ ఆ సంఖ్యలో నిర్గమలో 16:10లో ఒక మేఘంలోనికి దేవుని మహిమ దిగడం జరిగిందంట. ఆ మేఘంలోనికి మహిమ ఎప్పుడైతే దిగిందో ఆ సనిగే వాళ్ళు గొనిగే వాళ్ళు ఏమైపోయారు? అన్నా పలానా వ్యక్తి క్రైస్తవులు ఇట్లా అంటున్నారు, మనం ఏం చేద్దాం? మనం కూడా ఇంకొక ఫిలిం తీద్దాం, మనం కూడా ఇంకొక ఫిలిం తీసి వాళ్ళని తిడదాం, వాళ్ళు మనల్ని తిడతారు, మనం వీళ్ళని తిడదాం, వాళ్ళేమో పెంటేస్తారు, మనం కూడా పెంటేద్దాం. అన్నయ్య, మన సేవ అది కాదు. మనలో దేవుని మహిమను చూసినప్పుడు ప్రజలు మౌనమైపోతారు. దేవుని మహిమ అనగానే మీరు అనుకున్నారు కాక 2 ట్యూబ్ లైట్లు వేసుకొని లేకపోతే 2 అవి వేసుకొని కరెంట్ స్విచ్ ప్లగ్ పెట్టేసి మహిమ అని అట్లా కాదు. మహిమ అంటే నీలో దేవుడు ఉన్నాడని ప్రజలు గుర్తుపట్టాలి. ఆ మేఘంలోనికి దేవుడు దిగాడంట. ఎప్పుడైతే ఆ మేఘాన్ని చూశాడో ఆ ప్రజలంతా మౌనమైపోయారు. ఎట్లా సనుగుతున్నారో చూడండి, కింద చదవండి కావాలంటే. పర్లేదు. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? నాన్ వెజిటేరియన్. ఏం తింటున్నారు? దేవదూతల ఆహారం తింటున్నారు, మన్నా. ఇప్పుడు ఏం కావాలి? మన్నా వద్దు, మాకు మాంసం కావాలి. ఎంత పనికి మళ్ళీ అయినా మీకు మీ అక్కర ఏదుందో ఆ మేఘం వస్తుంది, మీ అక్కర తీరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ అక్కర తీర్చబడాలి అంటే డేవిడ్లోనికి దేవుడు రావాలి, మనలోనికి దేవుడు రావాలి. ఈ మేఘంలోనికి దేవుడు దిగితే ఈ తెలంగాణలో ఉన్న ఘర్షణలన్నీ తొలగిపోతాయి, ఆంధ్రాలో ఉన్న ఘర్షణలన్నీ తొలగిపోతాయి. అంటే మేఘానికి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడంటే నాయకులు ప్రజలు వీళ్ళందరూ చేయలేని పని ఒక్క మేఘం చేస్తాడు. పిల్లరా, మన భారతదేశానికి సతీ సాగమనం అని ఒకటి ఉండేది. సతీ సాగమనం అంటే తెలుసా మీకు? పాపం అప్పట్లో ఆ భర్త ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ముసలోడు అయిపోయి అని ఉంటాడు. ఈ అమ్మాయిని ఈ అబ్బాయి ముసలోడిని అబ్బాయి అనాలి. ఈ అబ్బాయిని ఆ చిన్న అమ్మాయికి వయసు, నీ వయసు ఎంత అమ్మాయి? నాకు 12 అండి. 12 అయితే పెళ్లి వయసు వచ్చింది నీకు. 90 సంవత్సరాల ముసలోడికి 12 సంవత్సరాల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఆ 90 సంవత్సరాల వాడు పాపం పెళ్లి రోజు అని బిర్యానీ ఎక్కువ తినేసాడు. ఏమైంది? పెళ్ళైంది, చచ్చిపోయాడు. ఇప్పుడు పద్ధతి ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు వాడికి పాడిగట్టి ఆ కట్టెల మీద వాడిని పేర్చిన తర్వాత శవాన్ని పడుకోబెట్టిన తర్వాత అప్పుడే పెళ్ళైన అమ్మాయిని ఇక మొత్తం గాజులన్నీ పగలగొట్టేసి మొత్తం అంత ఒక రకంగా చేసి చేతులు కాళ్ళు కట్టేసి ఆ చచ్చిపోయిన శవం మీద ఈమెను పడుకోబెడతారు. ఈ అన్యాయాన్ని అడ్డుకున్నది ఎవరు? ఏ ప్రభుత్వమైన అడ్డుకుందా? ఒక సేవకుడు వచ్చాడు, ఆయన పేరు విలియం కెర్రీ. ఆయన వచ్చి ఒక మేఘంలాగా భారతదేశంలో దిగాడు. ఆయన ఆ సతీ సాగమనాన్ని ఆపాడు. అరే, మరణాన్ని తప్పించిన వ్యక్తి ఎవరు అంటే దేవుని చేత నింపబడిన ఒక సేవకుడు. నిజమండి, భారతదేశంలో ఆ తెలివి కలిగిన వాళ్ళు మన దేశాన్ని బాగు చేయలేదు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే దేశాన్ని బాగు చేస్తా వచ్చారు. అసలు ఆడవాళ్ళు చదువుకోవాలనే జ్ఞానం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. వాళ్ళు ఎందుకు చదవాలి? వాళ్ళు వంట చేస్తే చాలు. అసలు మీకు విలువ తెచ్చింది ఎవరో తెలుసా? దేవుని మహిమతో నింపబడిన ఒక సేవకుడు భారతదేశంలో సేవ చేసి స్త్రీలు కూడా మనుషులేనని వారికి స్కూళ్ళు కాలేజీలు కట్టించిన వ్యక్తి ఆయన. అంటే ఒక మేఘం దేవుని మహిమతో నింపబడితే అక్కడున్న పరిస్థితులన్నీ. ఇప్పుడు నేనంటున్నాను, నువ్వు దేవుని మహిమతో నింపబడితే నీ ఇల్లు ఏమైపోద్ది?
నీ ఊరేమవుతుంది, నీ ప్రాంతం ఏమవుతుంది అంటే ఇవి ఇంకా నింపబడలేదు, మహిమతో నింపబడి ఇంకా మార్పు రాలేదంటే దీని అర్థం ఏంటి? ఈ మేఘంలో ఏం లేవు, ఊరికే. యూదా పత్రిక యూదా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటే అధ్యాయంలో ఎన్ని విలువైన మాటలు ఉన్నాయి చెప్పలేమండి. అధ్యాయం ఒకటే కానీ ఆత్మీయ సందేశాలు మాత్రం చాలా ఉన్నాయి. యూదా పత్రిక మొదటి అధ్యాయం అని కూడా యూదా పత్రిక. అక్కడ వీరు దొంగ మెట్టలు అనే మాట, అది చూడండి. ఎన్నో వచనం? 11వ వచనం, అదిగో 12వ వచనం చదవండి. ఏం భయం లేకుండా బల్లారాధనలో పాల్గొంటారు. దాన్ని స్లోగా చెప్తున్నా, ఏం భయం లేకుండా బల్లారాధనలో ఉంటారు. ప్రేమ విందుల్లో దొంగ మెట్లుగా ఉంటారు. అయితే వీళ్ళ మీదకి ఒక గాలి వచ్చిందంటే ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల. అండర్లైన్ చేయండి, అక్కడ అండర్లైన్ చేయండి. ఏ మేఘాలు ఇవి? నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచనంలో ఏ మేఘాన్ని చూశారు మీరు? ఇప్పుడు యూదా పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏ మేఘం చూస్తున్నారు? ఏ పవర్ లేని మేఘాలు, ఏ పవర్ లేదు. ఊరికే వస్తుంటారు, తింటుంటారు, వింటుంటారు, కొట్టండి కొడుతుంటారు. ఏం కొడుతుంటారు? ఆగండి ఆగుతుంటారు. కొట్టమంటే కొడతారు, ఆగమంటే ఆగుతారు. సుచ్చున్నట్టు అనమాట. ఎందుకు కొట్టినారో తెలియదు, ఎందుకు ఆగినారో తెలియదు. పాడండి, పాడుతున్నాం. పాడద్దండి, దీంట్లో ఏం లేదు లోపల. ఈ మేఘాల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? సంఘాలు ఏ మేఘాలతో నింపబడ్డాయి తెలుసా? నీళ్లు లేని మేఘాలు, మహిమ లేని మేఘాలు, వాక్యం లేని మేఘాలు, విశ్వాసం లేని మేఘాలు, ప్రార్థన లేని మేఘాలు, దేవుని కోసం బతకాలని ఆశ. ఓ సంఘంలో నిలబడి ఓ పాస్టర్ గారు అన్నారు, మనం బాగా సువార్త విన్నామండి, బాగా సువార్త విన్నాం. అక్కడ కొండ జాతి ప్రజలు ఉన్నారు, వాళ్ళకి సువార్తకి వెళ్ళి సువార్తకి పంపించాలి, వాళ్ళకి సువార్తకు పంపించాలంటే చాలా ఖర్చు ఉంది, మీరు ఎవరైనా సహాయం చేయండి అంటే ఆ సంఘంలో ఒక చిన్న అమ్మాయి నేనేం చేస్తానని ఆలోచించిందంట. పాస్టర్ గారు సహాయం చేయండి అన్నారు, ఒక మిషనరీని పంపిద్దాం, అక్కడ ఒక చిన్న చర్చ్ స్థాపిద్దామంటుంది. నేనేలా సహాయం చేయాలని ఆలోచించి, ఆ అమ్మాయికి చదువు రాదు, పెద్ద జ్ఞానం లేదు, ఈ పాండిత్యం లేదు, ఏం లేదు. నేను ఎట్లాగైనా సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలని ఆలోచించి ఆ ఊర్లో ఉన్న రెడ్డి దగ్గరికి వెళ్ళిందంట. జరిగిన సంగతి ఇది. రెడ్డి దగ్గరికి వెళ్ళిందంట, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 10,000 ఇవ్వండి అనిందంట. అప్పట్లో ₹1 దొరకడమే కష్టం, 10,000 అడిగిందంట. 10,000 అడిగితే అప్పుడు ఈ అమ్మాయి, 10,000 ఎందుకు నీకు? లేదయ్యా, మా పాస్టర్ గారు ఆ కొండ జాతి ప్రజల మధ్య సేవకు పంపిస్తారంట, నేను ఎటు సేవ చేయలేను కదా, నేను డబ్బులు ఇస్తే ఎవరినైనా పంపిస్తారు, అక్కడ చర్చి కడతారు, 10,000 ఇవ్వండి నేను. 10,000 ఇమ్మంటే, నీ ఏం చూసి ఇమ్మంటావు, నీ మొహంలో ఏం చూసి ఇమ్మంటావు అన్నాడట. కాదయ్యా, నేను మీ ఇంట్లో పని చేస్తే ఎంత ఇస్తావు? నెలకి ₹100 ఇస్తా. మరి 10,000 అవ్వాలంటే ఎంతకాలం అవుతుంది, ఎన్ని నెలలు చేయాలి? ఆయన అన్నాడు, నాకు లెక్క తెలియదు అన్నాడట. అయితే ఒక పని చేస్తానులేయా, నా జీవితం అంతా నువ్వు పని చేస్తా, నీ ఇంట్లో బానిస పని చేస్తా, నువ్వు 10,000 ఇస్తే సువార్తకు పంపిస్తా. ఆ అమ్మాయి 10,000 గట్ట తీసుకుని వచ్చి, అప్పట్లో 10,000 అంటే ₹100 నోట్లు కూడా లేవు, సరే ₹10 ఇట్లా తెచ్చిపెట్టిందంట. పాస్టర్, ఏ ఇంట్లో దొంగతనం చేసినావు నువ్వు అని అడిగాడు. అయ్యా, నేను దొంగతనం కాదయ్యా, నాకు సేవ చేయాలని ఆశ, కానీ సేవ చేయాలంటే నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, నాకు తల్లి తండ్రి కూడా లేరు, నేను సేవకు పనికిరానని తెలిసి ఎట్లాగైనా నా ద్వారా దేవుని సేవ జరగాలి అని నన్ను నేను దేవునికి సమర్పించేసుకున్నా.
జీవితం అంతా ఆ ఇంట్లో పని చేస్తా. నేను అక్కడ పని చేస్తే ఏమనుకుంటానంటే నేను దేవుని సేవ చేస్తున్నా ఏమనుకుంటుంది. వాళ్ళు కర్రతో ఈమెను కొడతారు, అయినా నేను దేవుని సేవ చేస్తున్నా. నిందలు మాట్లాడతారు, అయినా దేవుని సేవ, నన్ను తూ అని ఉమ్మేస్తారు, నేను దేవుని సేవ అని అనుకుంటా అని ఆమె 10,000 ఇస్తే పాస్టర్ గారు కింద కూర్చొని ఆమెను పైన నిలబెట్టి, మాకంటే నువ్వు గొప్ప సేవకురాలవమ్మా, నువ్వు గొప్ప సేవకురాలివి అని చెప్పాడండి. అట్లా త్యాగంతో చేసిన సేవ ద్వారా కొండ జాతి ప్రజల మధ్యన సేవ జరుగుతుంది. మేఘాలంటే ఊరికి ఆదివారం వచ్చాము, కొట్టారా లేదా? మరి ఇచ్చారా? ఇచ్చాము. సెకండ్ కొట్టారా? చెప్పట్లో ఇచ్చారా? సెకండ్. ఇప్పుడు సెకండ్ లేదు, ఇట్లా అంటే చేతులతో. తల్లి, మేఘం అంటే ఏంటో తెలుసా? నీలోనికి దేవుని మహిమ రావాలి అంటే దేవుని మాటను నువ్వు అంగీకరించగలిగి ఉండాలి, నీలో దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలి, నీలో దేవుడు దిగాలి అంతే. నిన్ను బట్టి ఊరు వాడ ఊరు మారాలి. సేవకుడు కాదు ఊరిని మార్చేది, నీవే ఊరిని మార్చేది. సేవకుడు దేశాన్ని మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు చిన్నది మారిస్తే వీళ్ళు పెద్దది మారుస్తుంది. నువ్వేమంటే చిన్నది కూడా నువ్వే మార్చుకో, పెద్దది కూడా నేను అంటాను. మీరు చేసేది మీరు చేయాలి, నేను చేసేది మేము చేయాలి. హల్లెలూయా. అయితే ఆ మేఘంలో ఏం లేవు, నీళ్లు లేవు. కానీ ఈ మేఘంలో ఏమున్నాయి? మహిమ ఉంది. ఒకసారి ఇట్లాగే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వెళ్తే చూడండి, 12వ అధ్యాయంలోకి వెళ్తే సంఖ్యాకాండం 12, సంఖ్య 12లోకి వెళ్తే మొదటి వచనం చూడండి. ఇప్పుడు మీరు ప్రజలకి నాయకుడికి భేదం అన్నారు, ఇప్పుడు 12తో చదవండి. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునే సంగతి మోషే, అహరోను, మిరియాములు విన్న తర్వాత వాళ్ళకి కొంచెం ఏమనిపించిందంటే, ఇప్పుడు అంతకు మునుపు సనుగులు ఎవరివి? ప్రజలవి, నాయకులవి. ఇప్పుడు సనుగులు ఎవరివి? కుటుంబం అంటే మోషే నాయకుడు, మిరియాము ప్రవక్తి, అహరోను యాజకుడు. అంటే ముగ్గురు వీళ్ళే. మీరు సువార్త చేస్తారు, ఆయన స్వస్థత ప్రార్థన చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వంతు ఆయనకుంది, ఆయన సంఘాన్ని నడిపిస్తాడు, ఆయన ప్రవక్త. ఇప్పుడు వీళ్ళంతా బాగుపడాలంటే మనం ఎట్టుండాలి? ఆయన ఊరికే చెప్తుంటాడు కానీ ఆయన మాట నమ్మకండి. ఆయన ఊరికి అట్లా అంటుంటాడు. ఇప్పుడు నేనే మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే వీళ్ళేం చెప్తారు? ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఏమైపోయిందంటే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఊర్లో అట్లుంది, మీ ఊర్లో ఇట్లా లేదు కాబట్టి చెప్తున్నా. ఒక సేవకుడు బాగా పాడితే నా అన్న పాడాడు అనుకోడు, నా తమ్ముడు పాడాడు అనుకోడు, వాడికంత అవసరమా? పక్షవాయువు జబ్బు వచ్చినాడు అన్నట్టుంటాడు. తల్లి, నువ్వు పాడితే నేను పాడితేమి, మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నువ్వు చెప్తే నేను చెప్తే మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనే ఒక ఫీలింగ్ లేకపోతే ఊర్లు ఎప్పుడు మారు. నేనే సేవ చేయాలి, నేనే ఏదో ఒకసారి ఒక విషయం విన్నాను నేను. ఆ ఇంట్లో ఎప్పుడు అత్తదేనంట, అత్త చెప్పినట్టే చేయాలంట. అత్త చెప్పినట్టు చేయకపోతే కోడలకి ఏమవుతుంది? పెయింటింగ్ కోటింగ్. ఆ రోజు ఏం జరిగిందంట, వాడు అమ్మా అన్నం పెట్టమ్మా అన్నాడంట. వాడు అడుగు తినేవాడు. కోడలు అన్నంట, లేదు పోపా, లేదు పనులు ఉన్నాం పో అన్న. కోడలు లేదనేసరికి అత్త నా ఇంటికి వచ్చిన నువ్వెవరు పంపించేదానివి? ఎందుకు వెళ్తున్నావు? నీ కోడలు అన్నం లేదా నిందయ్యా. అవునా? కోడలు ఎందుకు అడిగావు? నన్ను అడగచ్చు కదా. నిన్ను అడగచ్చు, సరే అడుగు. ఇప్పుడు అమ్మా అన్నం పెట్టు, లేదు పో. ఏమైందంట అంటే ఈ మాత్రం దానికి లీడర్షిప్ అవసరమా? లేదు పో. ఆమె చెప్తే నువ్వెట్టపోతావు, నేను చెప్తే నేను పోవాలి.
అరే మనకి ఎందుకయ్యో పెత్తనాలు? ఏదైనా ఉందంటే మనము సిలువ మోస్తున్న యేసుని చూసి ప్రకటిస్తున్నాము, కానీ ఆయన సిలువని మనం మోయలేదు. మనం సిలువను ప్రకటిస్తున్నాం. ప్రకటించేవాడికే ఇంత ఆరాటమైతే మోసే వ్యక్తి ఏదో మనమే మోసినట్టు ఎందుకు బాధపడాలి? ఈ అహరోను మిరియాము ఏం చేశారంటే, కింద చదవండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఈయన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అహరోను మిరియాం ఎవరు వచ్చి, దేవుడు ఇతనితోనే మాట్లాడతాడా? మాతో అసలు ఈయన పెళ్లికి దేవునికి సంబంధం ఏమైనా ఉందా? ఏమంటున్నారంటే అదా ప్రైజ్ లార్డ్, ఈయన పెళ్లికి ఆ దేవుడు మాట్లాడడానికి సంబంధమే లేదు. ఎందుకమ్మా చర్చికి రావట్లేదు? వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము రాం. వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? ఆమె వాళ్ళకేమో చీరలు తక్కువ రేటుకి ఇస్తుంది, మాకేమో ఎక్కువ రేటుకి ఇస్తుంది, అందుకని మేము రాం. మరి చీరలకి చర్చికి సంబంధం ఏంటి రా బాబు? హల్లెలూయా. ఏం బాగా వింటున్నారు? కొన్నారా లేదా చీరలు? ఒక ఆమె వచ్చి నన్ను అడుగుతుంది, పాస్టర్ గారు మీ చర్చిలో చీరల బిజినెస్ పెట్టుకుంటానే. మాది షాపు కాదు తల్లి, మా చర్చ్ అమ్మా. మరి షాప్ అనుకున్నావా నువ్వు? చర్చ్ మాది, చర్చికి షాపు కాదు, ఇంట్లో పెట్టుకో. ఎందుకంటే చీరల బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అందరూ డబ్బులు ఇవ్వకుండా చీరలు తీసుకుంటారు. డబ్బులు అడిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడుగుతావా నువ్వు? చర్చిలో డబ్బులు అడుగుతావా? నేను చర్చికి రాను పో అంటే డబ్బులు ఇవ్వలేక చర్చికి రాను అంటుంది. ఇవన్నీ వ్యాపారాలు మనకి ఎందుకమ్మా? శుభ్రంగా మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు? ఆరాధించండి, స్తుతించండి, సాక్ష్యం చెప్పండి, మోక్షం పొందండి, అంతే. ఇంకా వేరే వద్దు. ప్రియులారా, ఈ అహరోను మిరియాములు అంటారు, దేవుడు మోసేతోనేనా మాట్లాడేది, మేము కూడా మాట్లాడతాం అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడు మోసే సీట్ని అమ్మా, ఎంత ఆలోచన ఉంది. ఈయన తప్పు చేశాడంటే, మోసే తమ్ముడు ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని అడిగితే ఆయన దానికి దగ్గర జవాబు చెప్పేవాడు. అది చెప్పకుండా, అది అడగకుండా అసలు దేవుడు నీతో అంటే, దేవుడు ఎవరు అంటే వీళ్ళు చెప్పినట్టు తింటాడు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇద్దరు ఓటర్స్ ఉన్నారు, ఒకడు లేకపోతే ఆటోమేటిక్ ఎవరు గెలుస్తారు? ఆటోమేటిక్గా మేమే అన్న అట్లా ఫీలింగ్ ఉందో. దేవుడి కోపం వచ్చింది. చదవండి ఒకసారి, సంఖ్యాకాండం 12:5 చదవండి. మళ్ళీ మేఘం అంటే ఏమయ్యా నువ్వు? 16లో నిర్గమ 16లో ఏమన్నావు? మేఘం అన్నావు. ఇప్పుడు ఈ సేవకుల మధ్యన ఒక సఖ్యత కోసం, ఐక్యత కోసం, సమాధానం కోసం ఇజ్రాయేలు ప్రజల 6 లక్షల మంది ప్రజలని, 6 లక్షలు కాదు, ఈ సంఖ్య 12కి వచ్చేసరికి 20 లక్షలు అయిండొచ్చు, ఎందుకంటే అప్పటికి చాలా టైం గడిచిపోయింది కాబట్టి. అన్ని లక్షల మంది నడిపించే ఈ సేవకులు ముగ్గురికి ఏం కావాలి? ఐక్యత కావాలంటే ఏం జరిగిందంటే, ఒక మేఘంలోనికి దేవుడు దిగాడట. అక్కడ ప్రజలకి నాయకుడికి మధ్యన సఖ్యత కావాలంటే మేఘం దిగాను. ఇక్కడ సేవకుల మధ్యన సఖ్యత కావాలంటే ఒక మేఘం దిగడం జరిగింది. మేఘంలోనికి దేవుడు దిగి అప్పుడు మోసే అహరోనులతో ఈ ముగ్గురితో మీరు రండి, నా దగ్గరికి రండి అంటే, ఆ సేవకుల మధ్యన సఖ్యత, ఐక్యత, సమాధానం, నెమ్మది కలగజేసింది ఎవరు అంటే ఆ రోజు ఒక మేఘం. ఈరోజు కూడా ఎవరు కావాలి? సేవకులందరికీ ఒక మేఘం. తమ్ముడు మనకెందుకురా గొడవలు, కలిసి ఒక 6 గంటలు కాకపోతే 20 గంటలు ప్రార్థన చేద్దాం రా, ఏం మనకి వేరే పని ఉంది అని ఒక సేవకుడు కలిసి ప్రార్థిస్తుంటే, ఒకరు కలిసి ప్రార్థన చేస్తుంటే 6 లక్షల మంది కాల్బలాన్ని ఒక నూతన చైతన్యంతో నడిపించారు. అంటే సంఖ్య 12లో, నిర్గమ 16లో అక్కడ మేఘాలు కనబడ్డాయి. ఒక మేఘమేమో మహిమతో నింపబడిన మేఘం, ఇక్కడేమో మరొక మేఘం, ఇది షెకీనా మేఘం. దీంట్లోకి దేవుడు దిగు. అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని సరిచేసేసాడు. ఆ మేఘం కనుక లేకపోతే ఏమవుతుంది? అక్కడ సేవకులకి, ప్రజలకి, అందరికీ డిస్టర్బెన్స్. మరి ఇవన్నీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? మాలో కూడా దేవుడు
దిగాలి. మాలో కూడా దేవుడు ఉండాలి. ఒక మేఘంలాగా నేను ఉండాలి. ఎప్పుడు మీరు మేఘంలాగా నిలబడతారు. ఒకసారి హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం 6:4. హోషేయ 6:4. ఎఫ్రాయిమా ఏంటి ఇప్పుడు చెప్పి వినగలేదు అనుకోండి, అప్పుడు ఆ కూతురుని చూసి ఏమంటారు? ఏం పేరు అమ్మాయి పేరు? నిన్నేం చేయాలి అని అప్పుడు అంటారు. ఇప్పుడు దేవుడు కూడా ఎఫ్రాయిముని చెప్పి ఏ ఎఫ్రాయిం నిన్ను నేనేం చేయాలి? ఇంకా యూదా, అరే యూదాను కూడా అంటే తల్లి ఎట్లుందా? ఏ యూదా నిన్ను నేనేం చేద్దును. ఇప్పుడు ఎట్లుందంటే ఈమె సిస్టర్ కాదు, ఎఫ్రాయిం, యూదా బ్రదర్ అనాలి. ఇప్పుడు వీళ్ళు తెల్లవారుగానే మేఘం ఎగిరిపోయినట్లు అక్కడ ఎఫ్రాయిముని యూదాని దేవుడు ఏమంటున్నాడు? ఏం చేయాలరా బాబు నీతో? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ తోటని గురించి చెప్తూ, ఆ తోటకి నేను పాదులేసాను, ఎరువు పెట్టాను, అన్ని చేశాను, అయినా నువ్వు కారు ద్రాక్షాలు ఫలిస్తున్నావు, నేను నీకేం చేయాలి? చూడండి, యేసయ్య మనకి చెయ్యంది ఏదో ఒకటి చెప్పండి, చెయ్యంది ఏదన్నా ఉంటే. మీ అమ్మ చేయంది ఏదైనా ఉందా? ఓ నేను మా అమ్మ నన్ను పట్టించుకోదయ్యా అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి మా నాన్న కూడా నన్ను పట్టించుకోడు. యేసయ్య నీ కోసం చెయ్యనిది ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి. అక్కడ యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో చూస్తే ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు అన్నాడు. నాకు అనిపించింది, తల్లి ఆదరిస్తాడంటే తల్లిలాగా అన్నం పెడుతుంటే టిఫిన్ పెడుతున్నా మాత్రం అట్లా అనుకున్నాను నేను, లేకపోతే తల్లిలాగా. కానీ మరొక చోట చూస్తే నీ తల వెంట్రుకలు నెరియు వరకు ఎత్తుకున్న వాడును. మీ అమ్మగారు తల వెంట్రుకలు నెరిచే వరకు ఎత్తుకున్నారా? అసలు ఎత్తుకోగలరా? అంటే ఈవెన్ మదర్ కెన్ డూ. ఆ తల్లి కూడా చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఆ తల్లి చేయలేని పని కూడా అది యేసయ్య అంటే నేను ఎత్తుకుంటాను నిన్ను. ఇంతగా చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? నీ తల వెంట్రుకలు నెరిగి వరకు అంటే నేను ముసలోడైపోయి రేపో మాపో చేస్తానన్నప్పుడు కూడా ఎత్తుకునే నడుస్తాడంటే నన్ను. ఇంత ప్రేమ గల దేవుడు. ఆయన చెయ్యంది ఏముంది? ఆయన నీకోసం పరలోకమే విడిచిపెట్టాడు. ఆయన నీకోసం రక్తాన్ని కార్చి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన నీకోసం అన్ని ధారపోసాడు. ఆయన ప్రాణమే ఇచ్చినప్పుడు నీకు ఇంకా ఏమి చేయడు చెప్పండి. ఒకవేళ మీరు అనొచ్చు, అనగా నాకు 1 కేజీ బంగారం కావాలి, ఇస్తాడు. కానీ అది నీ ప్రాణానికి మేలు కాదు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఒకడు మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ మీకు కూడా వచ్చి ఉంటుంది. మెసేజ్ ఏంటంటే, ఆ బాబాయి అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్తున్నారంట. బాబాయి అబ్బాయి. ఆ అబ్బాయి అన్నాడంట, దేవుడా నాకు బంగారం ఇవ్వు దేవుడా, కేజీలు బంగారం ఇవ్వు దేవుడా అని అడిగాడు. అప్పుడు బాబాయ్ అంటే, రే బంగారం ఎందుకురా? ఎవరిని అడుగుతున్నావు? దేవుణ్ణి అడుగుతున్నాను బాబాయ్. ఎందుకు బంగారం? ఎందుకేమంటావు బాబాయ్? బంగారం ఉంటే దాన్ని అమ్మేసి డబ్బులు చేసుకొని హాయిగా ఉండదు. డబ్బులు మరి బంగారం మీద డైరెక్ట్ డబ్బులు అడుగురా దేవుణ్ణి. అవును కదా బాబాయ్, మరి బంగారం తీసుకుని ఏ షాప్లో అమ్మాలి? మరి లేనిపోకూడదు. దేవా నాకు డబ్బులు. ఎంత అడుగుతున్నావు రా? 2 కోట్లు. అడిగేటప్పుడు కొంచెం ఎక్కువ అడుగురా, దేవుని దగ్గర లేవా? దేవా నాకు 100 కోట్లు ఇవ్వు. ఎందుకురా 100 కోట్లు? మళ్ళీ బాబాయ్ ఎందుకు 100 కోట్లు? ఎందుకు అంటావేం బాబాయ్? ఇండ్లు కట్టుకొని, బండ్లు కొనుక్కొని, కార్లు అదొకటి ఉంది కదా, కార్లు కొనుక్కొని, అరే పిచ్చోడు, మరి డైరెక్ట్ ఇండ్లు కార్లు అడిగితే అయిపోయింది కదా. మళ్ళీ డబ్బులు తెచ్చి నువ్వు ఎక్కడ కట్టుకుంటూ టైం ఎంత వేస్ట్ చేసుకో. ఇండ్లు కార్లు అడుగు రా నువ్వు. అవును కదా బాబాయ్, నువ్వు ఉండబట్టి నాకు ఎంత నాలెడ్జ్ వస్తుంది. సరే దేవా నాకు ఇండ్లు కార్లు అన్నీ ఇవి ఉంటాయి. అరే ఇవన్నీ ఎందుకురా? ఇవన్నీ ఎందుకు? అవును, కార్లు ఇండ్లు ఎందుకు మనకి? ఎందుకు కార్లు ఇండ్లు?
ఏం బాబాయ్ కార్లు ఎందుకు సంతోషంగా మరి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారా? సంతోషం డైరెక్ట్గా అడగచ్చు కదా, ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ సంతోషం అడిగి? అవును కదా బాబాయ్, డైరెక్ట్ దాన్ని అడిగితే ఇవన్నీతో మనకు పని లేకుండా అది వచ్చేస్తుంది. దేవా నాకు సంతోషం, నన్ను వెంబడించి అయితే అంటాడు ఆయన. అంతే కదా, ఫాలో మీ, నీకు సంతోషం కావాలా, నిత్య జీవం కావాలా, నా వెంబడి రా అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన వెంబడి రాకుండా అన్నీ కావాలంటున్నాం. అంటున్నామా లేదా? మరి ఈరోజు ఏం కోరుకుంటారు? బంగారు కావాలా? బంగారం వెండి అన్నిటికంటే మించిన ఆనందం కావాలా? యేసులోనే ఆనందం, యేసుతోనే ఆనందం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము నిన్ను నేనేం చేతును, యూదా నిన్ను నేనేం చేతును, తెల్లవారగానే మేఘం ఎగిరిపోయినట్టుగా నువ్వు ఎగిరిపోతున్నావు. అంటే ఆ మేఘం ఎప్పుడుంది? రాత్రంతా ఉంది. రాత్రంతా శ్రమ పడేనా అన్నట్టుంది. అంటే మేఘం రాత్రులు అవసరమా? కొంతమంది ఉంటారు, దేవుడు నాకు గనక డబ్బులు ఇస్తే ఏం చెప్పు డబ్బులు ఇస్తే అప్పుడు చెప్తా. దేవుడు నాకు కనుక బలం ఇస్తే ఎప్పుడు బలం ఇస్తే అప్పుడు చెప్తా. వీళ్ళకి డబ్బులు ఇస్తే అంటుంటారు, ఒకవేళ ఇస్తే ఎగిరిపోతాం. రాత్రంతా మేఘాలు ఉన్నాయంట, కానీ అవసరమైనప్పుడు మేఘాలు లేవంట. ఈ రోజుల్లో మనకు కూడా చాలామంది ఉంటారు, పాస్టర్ గారు ఒక్క ఫోన్ కొట్టండి ఇట్లా వచ్చేస్తా, ఒక్క ఫోన్ కొడితే ఇట్లా వచ్చేస్తా. ఇట్లా వస్తాడా? సరే చూద్దాం. హలో బ్రదర్, చర్చి దగ్గర. అయ్యో పాస్టర్ గారు, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడున్నా చెప్పాలి? ఆమె భార్యని అడుగుతారు, ఎక్కడున్నారని చెప్పమంటావు? హాస్పిటల్లో ఉన్నానని చెప్పండి. అడిగితే రాడు. హాస్పిటల్లో ఉన్నాను బ్రదర్, కాలు ఇరిగింది బ్రదర్. సాయంత్రం కల్లా ఆ భార్య, పాస్టర్ గారు మా ఆయన కాలు ఇరిగిపోయింది. ఉదయం కదమ్మా ఇరిగింది, ఇప్పుడు చెప్తున్నావేంటి? ఉదయం ఇరిగిందని అన్నాడు, సాయంత్రం ఇరిగింది అంతే. హల్లెలూయా. అమ్మా, కొన్ని మేఘాలు ఊరికే ఒక్క మాట చెప్పండి, ఒక కూటాలు పెట్టండి, మేము ఉంటాం, అందంగా ఉంటాం. అందంగా చీరలు కట్టుకొని మంచి అట్లాంటి మనకేం అవసరం లేదు. అందంగా కాదు, అండగా ఉండేవాడు కావాలి. యేసయ్య సన్నిధిలో అండగా సేవకుడా నువ్వు పనిచేయి, నీ చేతులు ఆ ప్రాకారంలాగా మేము ఉంటాం. దావీదు ఈ ప్రాకారంలాగా ఉన్నాడంట కర్మేల్లో. మన విశ్వాసులని వాళ్ళు ప్రాకారంలాగా ఉండాలి, ఆకారంలాగా కాదు. ఆకార పుష్టి చెప్పండి, పూర్తి చేయండి. ఆకార పుష్టి ఏం చెప్పరేమీ లేదా ఇక్కడ తెలంగాణ లేదు. అది ఆకార పుష్టి నైవేద్య నష్టి చూడడానికి బాగానే ఉంటుందంట, కానీ చదువు మాత్రం చదవడంట. నైవేద్య నష్టి ఉంటుంది. ఓకే, ఎఫ్రాయిము నిన్ను నేనేం చేద్దానంటే, ఇంతవరకు వాక్యం విన్నావు, నేను వచ్చే సమయానికి నువ్వు లేకుండా పోయావు కదా అనే మాటకి యూదా ఎఫ్రాయిము అక్కడ అన్నాడు. ఇప్పుడు మనం ఎలాంటి మేఘాల్లాగా ఉన్నాం? ఎగిరిపోయే మేఘాల, కదిలిపోయే మేఘాల, నిలిచి ఉన్న మహిమ మేఘం, షకీనా మేఘం లాగా ఉందామా? ముగించేస్తున్నా. 3 గంటల వరకు చెప్పమన్నాడు. 3 గంటల వరకు చెప్పుకుందాం. అల్లెలు చెప్పండి, మీరు వింటారు బాగానే. రాత్రి నిద్ర లేదు అబ్బా అనిపించింది. ఆ రోజు ఆ దేశానికి 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. వెంటనే మీకు సబ్జెక్ట్ అంతా తలకాయలోకి రావాలా. 3.5 సంవత్సరాల కరువు, తినడానికి తిండి లేదు. ఆ రాజు ఏంటిది ఎట్లా అయిపోయిందని ఆ పాస్టర్ మీద, ఆ సేవకుడి మీద ఎగిరెగిరి పడుతున్నాడు. ఆ పాస్టర్ అంటాడు, అయ్యా నువ్వు భోజనం చేయడానికి వెళ్ళు, నేను ఇప్పుడు వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నాకు ఒక శబ్దం వినపడుతుంది. ఏం శబ్దం? ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఏలియా గురించి చెప్తున్నాను. ఎలాంటి రోజుల్లో తెలుసా? ఒక వర్షపు చినుకు లేని రోజుల్లో విస్తారమైన వర్షం కురుస్తున్నట్టుగా శబ్దం.
అరే కూటాలు లేవు, సభలు లేవు, అసలు పాస్టర్లు విశ్వాసులు కలిసి కూర్చోవడానికి ఆస్కారం లేదు. ఒక 10 మంది కూర్చున్నారంటే నీకేం రోగం నాకేం రోగం అన్నట్టుంది. ఇంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి రోజుల్లో ఒక సేవకుడు వింటాడు, ఒక ఉజ్జీవం ఆంధ్ర రాష్ట్రంలో, ఒక ఉజ్జీవం తెలంగాణలో, ఒక ఉజ్జీవం భారతదేశంలో రేగబోతుంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది విన్నాడు, వినమట్టుకైతే విన్నాడు. మనోళ్ళు వినిన తర్వాత ఏం చేస్తారు? ఫస్ట్ భలే చెప్పాడు కదా, పద మనం పండుకోవాలి, మనకు అలసిపోయినాం, ఇని అలసిపోయినాం. ఇందమైతే వింటారు కానీ వినిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. అయితే ఈ ఏలియా ఏం విన్నాడో దాన్ని కనులతో చూడడానికి పరిగెత్తుతున్నాడు. విజన్ అంటే, దర్శనం అంటే, నాకు కళ వచ్చింది, ఆయన కొంకర పట్టుకున్నాడు, ఆ కర్ర నాకు ఇస్తాడు అనుకున్నాను, ఇవ్వలేదు, నాకు గొర్రెలా గడ్డి తినమంటున్నాడు, ఎట్లా చేయాలి అర్థం. పాస్టర్ గారు నన్ను అడుగుతాం దర్శనం, పాస్టర్ గారు అమ్మా నువ్వు దేశం వచ్చినా గడ్డి తింటున్నావమ్మా, దేవుని వాక్యం వినట్లేదు అని ఆయన అంటాడేమో. ఎందుకు వచ్చింది గొడవ? లోపల ఏం దర్శనాలు తల్లి, బాబా చిన్నలేదు మీకు దర్శనాలు. కొంతమంది విచిత్రమైన దర్శనాలు. పాస్టర్ గారు మీరు కూర్చున్నట్టు ఇప్పుడు వాక్యం చెప్పినట్టు నాకు కళ వచ్చింది. ఇంకా పాస్టర్ ఏమనాలి, ఇప్పుడు ఏమనాలి, ఇక ఏమనాలంటే బహుశా అది సైతాన్ గడ కళ ఏమో అంటే, అమ్మో చెప్తే రాదు, మరి ఎట్లా చేద్దాం? కళ్ళన్న తర్వాత వస్తుంటేలే, అమ్మో అట్లా కూడా చెప్పకూడదు, ఎట్లా చెప్దాం? చూడమ్మా దేవుడు ఎంత ఆస్వాదించాడు, నేను సభలు పెట్టాలి 10,000 ఇచ్చేసేయమంటే అప్పుడు కళ్ళు వస్తుంటాయి కానీ అట్లా తప్పించుకుంటుంది ఆమె. హల్లెలూయా. ఇక్కడ అట్లాంటి వాళ్ళు లేరు. మాకున్నారు చూడు, గుంటూరు వైపు, విశాఖపట్నం ఉన్నారు, అక్కడ ఫుల్ దర్శనాలు కళలు చెప్పి మమ్మల్ని కలవర పెడుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళ మనసులో అనుకున్నవన్నీ ఎట్లా చెప్తారంటే కళ్ళు వచ్చినాయి, దర్శనం వచ్చినాయి, ఏమనుకుంటారు, కళ దర్శనం అనేస్తారు. సింపుల్గా మనం నమ్ముతాం. ప్రియులరా, వాక్య భాగంలో చూస్తే ఏది విన్నాడో, ఏది చూసావో, ఏది ఆశపడుతున్నావో, సేవకులారా, నా అన్నలారా, నా తల్లులారా, నా తండ్రులారా, అందరినీ చెప్తున్నాను, మనం ఏ వాక్యం విన్నామో ఆ వాక్యపు నెరవేర్పు కోసం కర్మేలు పర్వతం ఎక్కాలి. ఏలియా కర్మేలు పర్వతం ఎందుకు ఎక్కుతున్నాడంటే ఆయన ఏం విన్నాడో అది కనులారా చూడడానికి బయలుదేరాడు. వెళ్ళి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కర్మేలు పర్వతం మీద నేల మీద పడి మోకాళ్ళ మధ్య తలబెట్టాడట. ఎందుకు మోకాళ్ళ మధ్య తలబెట్టాడు? ఎందుకు తలబెట్టాడు? నేను చాలాసార్లు చెప్పాను, మోకాళ్ళ మధ్య తలబెట్టడం అంటే మనకు ఏం ఆలోచన వచ్చినా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అబ్బా పాస్టర్ ఎక్కువసేపు పెట్టినాడు, లేచి బయటికి వెళ్ళి ఏమైనా టీ అన్న తాగొద్దామనేది ఎవరికి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? నీ కాళ్ళలో నుంచి వస్తుందా, చేతుల్లో నుంచి వస్తుందా? మంచి ఆలోచన అయినా చెడ్డ ఆలోచన అయినా వచ్చేది తల నుంచి. అంటే మనం ఎక్కిన తర్వాత మన విజయం నెరవేరాలంటే వేరే తలంపులు మన తలలోకి రాకూడదు. ప్రార్థనే మనకు తలంపు. కొన్నిసార్లు బాగా వాక్యం వింటారు, వాళ్ళు పాస్టర్లు చెప్తుంటారు అక్క, అన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా అయిపోతాం చెప్పు? వాళ్ళ పని వాళ్ళది. ఇంక వెంటనే ఆ మేఘ వచ్చిన ఉద్యమం ఎగిరిపోయా. రాత్రంతా బాగా విన్నారు, తెల్లారేసరికి బతుకు తెల్లారింది. ప్రియులరా, ఏలియా మోకాళ్ళ మధ్యన తలబెట్టాడంటే దాని అర్థం తన కాన్సన్ట్రేషన్, తన దృష్టి, తన గురి ప్రార్థనలో పెట్టాడు. ఈ 6 గంటల ప్రార్థన ఎందుకు అంటే 6 అయిందా లేదా చూసుకోవడానికి కాదు. మనం ఏది ఏది ప్రార్థన చేస్తున్నామో అది నెరవేరబోతుంది. పాస్టర్ ఎవరు తమ్ముడు పేపర్ ఇచ్చాడు, అన్నా నీ ప్రార్థన విన్నపం రాయంటే 1 ఎకరా కావాలని రాశా. 1 ఎకరా పొలం కావాలి, అక్కడ పెద్ద చర్చి కట్టాలి, అక్కడ బైబిల్ కాలేజ్ కట్టాలి, అనేకులు సేవకులను తర్ఫీదు ఇవ్వాలని రాసి పెట్టాడు. ఎకరా అంటే మీ ఏరియాలో ఎంతో కానీ మా ఏరియాలో మాత్రం దాదాపుగా 70 లక్షలు, 40 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంది. మన దగ్గర డబ్బులు లేవు, కానీ విశ్వాసం ఉంది కదా, దాన్ని పెట్టుబడిగా పెట్టి తిరిగి నన్ను మళ్ళీ ఎప్పుడైనా 6 గంటల ప్రార్థనకు వస్తాను కదా, అప్పుడు ఏం చెప్తాను నేను అనుకోండి, చెప్తాను ఖచ్చితంగా. ఆ రోజు మీరు ప్రార్థన చేశారా, 1 ఎకరా పొలం వచ్చేసిందని చెప్తా. ఒక విశాలమైనటువంటి ప్రార్థన మందిరం, అక్కడ బైబిల్ కాలేజ్, సంవత్సరానికి ఒకసారి మీరు మీ ప్రాంతం నుంచి కూడా మా ప్రాంతానికి మీరు రండి, మా ప్రాంతం నుంచి మీరు అందరూ సేవకులు అందరూ కలిసి ఒక పండగ, అదొక అట్మాస్ఫియర్. హల్లెలూయా.
నేను ఉదయం వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే, అరే తమ్ముడు మైకిల్ కరెక్ట్గా చెప్పలేదు నాకు, లేకుంటే మన జీప్ వేసుకొని మొత్తం మన టీంను కూడా తీసుకొచ్చేసి 6 గంటల సేపు వాళ్ళని కూడా మోకాల మీద పెట్టేవాడిని అనుకున్నా. ఈసారి ఎప్పుడైనా పెడితే, అంటే వచ్చే నెలలో కదా, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా పెడితే మీరు బాగా దీన్ని అరేంజ్ చేయండి, నేను కూడా మా వాళ్ళందరిని తీసుకొచ్చేస్తాను. అందరు కలిసి బాగా మోకాల మీద పడి ఏం చేస్తాం అక్క, ఎక్కడ పెడదాం? మోకాళ్ళ మధ్యన తల పెడదాం. మోకాళ్ళ మధ్యన తలబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ఎట్లుంటుందంటే, ఇల్లు వచ్చిందా లేదా, వచ్చిందా లేదా, ఇల్లు వచ్చిందా, రాలేదు, వచ్చింది, రాలేదు, వచ్చింది అనుకుంటే అట్లే. కానీ ఏలియా మోకాళ్ళ మధ్య తలబెట్టి ప్రార్థన చేస్తూ ఆ పనివాడికి చెప్తున్నాడు, ఓ ఆ సముద్రం వైపు చూడు, మెరకెక్కు, మెరకెక్కు అంటే ఇతను ఎక్కిందే ఒక మెరక, ఒక కొండ, మళ్ళీ దీని మీద నుంచి ఇంకో మెరక ఎక్కమంటున్నాడు. ఇంకొక మెరక ఏంటంటే నిరీక్షణతో కూడిన భక్తి. అంటే ప్రార్థన చేయి, నిరీక్షణతో వెళ్ళు. అటు చూస్తే ఆయన అబ్బాయి అంటాడు, పాస్టర్ గారు ఊరికే ప్రార్థన, వీళ్ళు మారరు. కొంతమంది అట్లే కదా అనేది. మీరు 6 గంటలు 7 గంటలు ఎన్ని గంటలైనా పెట్టినా వాళ్ళు ఏం మారతారా? ఈ మాట మీరేం జవాబు చెప్తారు? బ్రదర్ అట్లా అనకండి. ఈ రోజు నుంచి మేము ఒక మేఘాలం, మేము మారిపోయాం. మేము నేల మీద దొరలే వాళ్ళం కాదు, ఆకాశం కోసం, ఆకాశ గగనాల్లో ఉన్న దేవుని కోసం బతికే వాళ్ళం. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ వాక్య భాగాన్ని చూస్తే ఇక ఏలియా ప్రార్థించి అక్కడ చెప్తుంటే అబ్బాయి ఏమో లేదు, ఏం కనిపించలేదంటే అప్పుడు ఏలియా అంటాడు, 7 సార్లు చూడు, సంపూర్ణమైన నిరీక్షణతో చూడు, సంపూర్ణంగా 7 సార్లు. 7వ సారి చూస్తే ఎంత మేఘం వచ్చింది? అవసరం ఎంత? మేఘం ఎంత? ఈ తెలంగాణకి అవసరం ఎంత? ఈ కూడికి ఎంత? ఇంత. అవసరం ఎంత? అయితే ఏలియా నమ్ముతున్నాడు, పద 3.5 సంవత్సరాల కరువు పోతుంది, పద. ఈ మేఘం మామూలు మేఘం కాదు, ఇది దేవుని చేయే. హల్లెలూయా. అంటే ఆ దేశంలో ఉన్న కరువంతా తొలగడానికి ఒక చిన్న మేఘం లేస్తే ఈ ఏలియా చిన్న మేఘాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని వెళ్తున్నాడు. ఈరోజు నా యేసయ్య కూడా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు కూర్చోబెట్టాడంటే, ఒక చిన్న మేఘం లాగా నువ్వు లేవాలి. పాస్టర్ గారు లేదు, నువ్వు ఒక చిన్న మేఘం లాగా లేస్తే, అసలు ఏలియా పరిగెత్తి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి, గుమ్మం దగ్గరికి వెళ్ళి వెనక చూస్తే 3.5 సంవత్సరాల కరువు తొలగించే వర్షం కురిసింది. అబ్బా, మీ పంటలు, మీ పొలాలు, మీ ఊరు, మీ వాడ, మీరున్న ప్రాంతం, మీరున్న చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు యేసు నామములో అంత మార్పు చెందును గాక. అద్భుతమైనటువంటి ఒక ఉజ్జీవం అంటే ఊపిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదు ఉజ్జీవం అంటే ప్రార్థనలో నుంచి పుడుతుంది. ఉజ్జీవం ఆవేశంగా, ఆతృతంగా, ఊరికే నాన్ స్టాప్గా పాడడం వల్ల కాదు ఉద్యమం వచ్చేది. మనము ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు మోకరిస్తారు, ఏమి డ్రమ్ములు, ఏ పాటలు ఉండవు, మీరు ప్రార్థిస్తుండగానే ఒక అభిషేకం మీ మీదకి వస్తుంది. ఆ ఫీలింగ్, ఆ అభిషేకాన్ని మీరు అనుభవిస్తారు. ఎందుకంటే మీరు మామూలు మేఘాలు కాదు, సముద్రంలో నుంచి ఆకాశంలోనికి లేచే అరచేయంత మేఘం. ఇది ఆకాశం వైపు లేచింది కనుక ఆ దేశానికి ఉన్నంత కరువంతా తొలగిస్తుంది. ఈ లోకం అనేది ఒక పెద్ద సముద్రం, నీ ఒక మేఘం లాంటివి, నువ్వు లేవాలి. అయితే ఈ మేఘం ఎలా లేచింది? ఏలియా చేసిన ప్రార్థనలో నుంచి లేచింది. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక ఉద్యమం ఎప్పుడు లేస్తుంది? నేను చేసే ఇది ఒకసారి మోకరించండి. మీకు తెలియకుండానే దేవుని శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. ఏ పాటలు ఉండవు, ఏ పాటలు ఉండవు, ఒక పవర్ మిమ్మల్ని తాకుతుంది. రకమద రషాలా బాబా అర్రిబోబో రకలాతురా రిషాబాలాతురా. ఎస్, నువ్వు ఒక మేఘానివి. ఓ రాబామా అంటారు. సిస్టర్, కొంచెం ఫ్రీగా, కంఫర్ట్గా మోకరించు. వాళ్ళని వీళ్ళని తగులుతూ మోకరించదు. నీలో ఉన్న ఉజ్జీవాన్ని ఆ పక్కన తగిలి నువ్వు నీరు గారి వచ్చేస్తుంది. దూరం కొంచెం అక్కడ ఉన్న స్థలంలోనే. తమ్ముడు, అన్నయ్య, ఒక పవర్ మీరు అనుభవిస్తారు. ఇప్పుడు దేవుని శక్తి మీరు అనుభవిస్తారు. భాషలతో మాట్లాడలేని వారు ఇప్పుడు భాషలతో మాట్లాడబోతున్నారు. భాషలతో మాట్లాడుతున్న వారు నూతనమైన భాషలతో మాట్లాడబోతున్నారు. ఓ
ఓ రకమందర శతురాలత అందరూ చక్కగా ఏలియా మోకరించినట్టుగా, ఏలియా ఏకాగ్రతతో మోకరించినట్టుగా సేవలో ఒక ఉజ్జీవం రా బాబా, విశ్వాసంలో ఒక ఉజ్జీవం రిఖమదర. నీవు మహిమతో నింపబడిన మేఘానివే. చెయ్యి, ప్రార్థన చెయ్యి, ఆపదు, ప్రార్థన చెయ్యి, ఎవరిని పట్టించుకోవద్దు. ఎస్, ఫైర్, అగ్ని అభిషేకం. యేసయ్యా మీకు స్తోత్రాలు.